ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 516లో కేడీపేట నుంచి చింతలం తల్లి టెంపుల్ వరకు రోడ్ వర్క్ ఎలా జరిగిందో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనలోకి వెళ్తే ఈ వ్లాగ్ లో మనం ఏం చూడబోతున్నాం అంటే మన విజయనగరం నుంచి రాజమహేంద్రవరం వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 516లోని మీకు నేను ఇప్పటివరకు కేడీపేట బైపాస్ కంప్లీట్ చూపించాను. మీకు విజయనగరం నుంచి బైపాస్ కంప్లీట్ చూపిస్తాను. ఈ వీడియోలో ఏం చూపిస్తానంటే మన బైపాస్ అంటే కేడీపేట బైపాస్ కదా, కేడీపేట బైపాస్ నుంచి ఎగ్జాక్ట్ గా చింతలం తల్లి టెంపుల్ ఉంటుంది అక్కడ చూపిస్తాను. ఇంతకుముందు నేను ఈ వీడియో తీశాను ఎప్పుడో ఒక 5 years బ్యాక్. ఆ వీడియో మీరు చూడాలని కూడా మన ఛానల్ ఉంటుంది, చూడండి. అండ్ డిస్క్రిప్షన్ కూడా ఉంచుతాను. ఆ వీడియోకి ఈ వీడియోకి చాలా చాలా చేంజ్ అయితే ఉంటుంది. సో మరి మ్యాప్ లో చూసిన తర్వాత విజువల్స్ చూద్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం మ్యాప్ లో చూసుకున్నట్లయితే మనకు తెలిసిందే కదా, మన రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు నేషనల్ హైవే 516 కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ రాజమహేంద్రవరం అండ్ ఇటువైపు చూసుకున్న విజయనగరం ఈ మధ్యలో మొత్తం 4 కిలోమీటర్లు ఏజెన్సీ మీదుగా ఈ హైవేని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవేలో నేను ఇప్పటిదాకా విజయనగరం నుంచి మన కేడీపేట బైపాస్ వరకు వర్క్ ఎలా అవుతుందో చూపించాను. సో ఈ రోజు మీకు ఏం చూపించబోతున్నానంటే ఇదిగోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ రెడ్ కలర్ కనిపించేది కేడీపేట బైపాస్. ఈ బైపాస్ దాటిన తర్వాత ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళాలంటే కేడీపేట ఊర్లోకి వెళ్తాం, అదే స్ట్రైట్గా వెళ్ళామంటే బైపాస్లో ఎంటర్ అవుతాం. ఈ జంక్షన్ నుంచి మనం ఎగ్జాక్ట్గా ఎక్కడి దాకా చూస్తాం అంటే ఇదిగోండి చింతలం తల్లి టెంపుల్ ఉంది కదా, ఇక్కడ వరకు చూస్తాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఘాట్ ఏదో ఉంటుంది, ఆ ఘాట్ వీడియో అప్కమింగ్ వీడియోస్లో చూస్తాం. సో మరి ఇంకా వెళ్దామా విజువల్స్ చూడడానికి? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఎక్కడున్నాం అంటే కేడీపేట బైపాస్ ఎండింగ్, అలానే కేడీపేట ఊర్లోకి వెళ్ళే రోడ్డు దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి మనం చింతలం తల్లి టెంపుల్ వరకు వెళ్ళబోతున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, రోడ్ వర్క్ అయితే జరిగింది. ఇక్కడ రోడ్ అయితే చాలా వెడల్పుగా ఉంది. ఈ వీడియోలో మనం మొత్తం 5 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాం. ఈ 5 కిలోమీటర్ దూరాన్ని మీరు రైడ్ వేలో చూస్తారు, అలానే స్కై వేలో చూస్తారు. మనందరికీ తెలిసిందే కదా, రాజమహేంద్రవరం నుంచి విజయనగరం వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 516 రూట్ మ్యాప్ గురించి. కానీ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటారో ఈ వీడియో, వాళ్ళ కోసం రూట్ మ్యాప్ ని చెప్పబోతున్నాను. మనం విజయనగరం చూసినట్లయితే విజయనగరం స్టార్ట్ అవుతుంది. విజయనగరం నుంచి అలా కొర్లం, వద్దవర, అనంతగిరి, అరకు, అరకు నుంచి పాడేరు, పాడేరు నుంచి జీమాడుగుల నుంచి లంబసింగి, లంబసింగి నుంచి లంబసింగి జంక్షన్, అక్కడి నుంచి లోతుకడ జంక్షన్, అలా ముందుకు వెళ్తే చింతపల్లి, చింతపల్లి నుంచి రెంతాడ్ జంక్షన్, రెంతాడ్ జంక్షన్ నుంచి ది డేంజరస్ రంపుల ఘాట్ తర్వాత కేడీపేట, కేడీపేట నుంచి అప్పనపాలెం, అప్పనపాలెం నుంచి రాజవొమ్మంగి నుంచి మన అడ్డదేగల తర్వాత జడ్డంగి, అలా ముందుకు వెళ్ళామనుకోండి ఐపోలవరం వస్తుంది. ఐపోలవరం జంక్షన్ ఉంటుంది. ఈ జంక్షన్ దగ్గర మనం రైట్కి వెళ్ళామనుకోండి మారేడుమిల్లి వెళ్తాం. లెఫ్ట్కి వెళ్తే ఈ హైవేలో కంటిన్యూ రాజమండ్రి వెళ్తాం. లెఫ్ట్కి అలా వెళ్తే మనకి గోకవరం వస్తుంది. గోకవరం తర్వాత కోరుకొండ తర్వాత మన రాజమండ్రి బైపాస్ అయిన తర్వాత రాజమండ్రి ఊర్లోకి వెళ్తే ఈ హైవే వెళ్తుంది. అక్కడితో ఈ హైవే టెర్మినేట్ అవుతుంది. సో టోటల్గా ఈ హైవే లెంత్ వచ్చేసి 401 km ఉంటుంది. కంప్లీట్గా ఏజెన్సీ ఏరియాస్ మీదుగా వెళ్తుంది ఈ హైవే. మీరు ఈ హైవే గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఈ హైవే గురించి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఎర్రినాయుడు పాకలు అనే ఊరు వస్తుంది. ఆ ఊరిని కూడా మనం చూడవచ్చు. ఆ ఊరు దాటి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి చింతలం తల్లి టెంపుల్ అయితే వస్తుంది. సో ఆ టెంపుల్ కూడా మనం చూస్తాం. అలానే మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కై వ్యూలో కూడా చూస్తాం. స్కై వ్యూలో మీకు చాలా అంటే చాలా క్లియర్ కనిపిస్తుంది. అలానే మంచి గ్రీనరీ కనబడుతుంది, సూపర్ వ్యూస్ కూడా ఉంటాయి. సో మనకి ముందు కొండ కనిపిస్తున్నాయి కదా, ఆ కొండలు దాటుకునే మనం రాజమండ్రి అయితే వెళ్తాం. అండ్ ఈ రూట్ మన నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది ఏలేశ్వరం మీదుగా. మనం నర్సీపట్నం నుంచి మారేడుమిల్లి వెళ్ళాలనుకుంటే ఇది ఒక బెస్ట్ రూట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే రోడ్ కంప్లీట్ అయింది కాబట్టి. కానీ కొన్ని చోట్ల పెండింగ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ 80% రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, 20% రోడ్ వర్క్ అనేది పెండింగ్ ఉంది. మనం ట్రావెల్ చేసే రోడ్లో అయితే అసలు ఎలాంటి పెండింగ్ లేదు, ఒక ప్రిజర్ రోడ్ వేయలేదు అంతే, మిగిలిన మొత్తం రోడ్ కంప్లీట్ అయింది. అండ్ ఆ రోడ్ని కూడా మీరు చూస్తున్నారు ఎలా ఉందనేది. ఇంతకుముందు ఈ రోడ్ ఎలా ఉందో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూడండి మీకే తెలుస్తుంది. సో ఇంతకుముందు చాలా చిన్న రోడ్డు ఉండి ఆ ఘాట్లో వెళ్ళాలన్నా చాలా భయంకరంగా ఉండేది. అప్కమింగ్ వీడియోలో మీకు ఘాట్ వీడియో కూడా వస్తుంది, స్కై వ్యూలో చూపిస్తాను, అలానే రైడ్ వ్యూలో చూపిస్తాను. అండ్ చాలా అంటే చాలా క్లియర్గా వ్యూస్ అయితే ఉంటాయి. సో మరి మీరు ఆ వీడియో కూడా చూస్తారనుకుంటున్నాను.
అప్కమింగ్ వీడియోస్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఆ అప్కమింగ్ వీడియోస్లో మీరు క్లియర్గా చూస్తారు ఈ హైవేలో ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది, ఎలాంటి వర్క్ జరిగిందనేది. ఫైనలీ మనమైతే చింతలంతల టెంపుల్కి వస్తాం. ఇక్కడ మనం ముందు చూస్తున్న ఒక చెట్లా కనిపిస్తుంది. ఆ రైట్ సైడ్లోనే చింతలంతల టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ పెద్ద చెట్టు కనబడుతుంది. ఆ చెట్టు వెనకతలే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇలా మనం ముందుకు వెళ్ళామంటే కొండ మీదకి వెళ్తాం. సో స్కై వ్యూలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఆ కింద రోడ్ ఎలా ఉందనేది. అలానే మనం కింద చూసుకోవచ్చు మంచి గ్రీనరీ అయితే ఉంది. ఆ ముందున్న కొండలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి మీలో ఎంతమంది ఈ రోడ్లో ట్రావెల్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు కదా, రోడ్ మీకు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో పంట పొలాలు కనిపిస్తున్నాయి అండ్ మంచి గ్రీనరీ అయితే కనిపిస్తుంది నాకు. మరి మీ గ్రీనరీ ఎలా కనిపిస్తుంది అనేది తెలియజేస్తారు అనుకుంటున్నా. సో చూస్తున్నారు కదా, రైట్ సైడ్లో కొండ ఉంది. మనం ఇంకా ఈ రోడ్డు చూసుకున్నట్లయితే చాలా వెడల్పుగా ఉంది. అలానే ఈ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. కొత్త రోడ్డు కాబట్టి చాలామంది ఓవర్ స్పీడ్లో వస్తూ ఉంటారు. మీరు మాత్రం ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు, చాలా జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళండి. మీరు ఈ హైవే గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చాలా క్లియర్గా రోడ్ వర్క్ ఎంతవరకు అయింది అండ్ ఏ ఏరియాస్లో ఎలాంటి వర్క్ జరిగింది అనేది క్లియర్గా చూపించాను. పాడేరు దగ్గర చూపించాను, తర్వాత మన అరకులో చూపించాను, అలానే చింతపల్లి దగ్గర చూపించాను, ఇంకా లంబసింగి దగ్గర, జీమడుగుల దగ్గర కంప్లీట్గా చూపిస్తూనే వచ్చాను. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ రోడ్లో ట్రావెల్ చేయాలా చేయకూడదు అనేది. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడైతే కర్వ్ ఉంది చూసుకోవచ్చు, లైట్ ఎస్ కర్వ్ అయితే ఉంది. ఇలా మనం లెఫ్ట్ తీసుకొని అలా రైట్ తీసుకుంటాం. అక్కడ రోడ్ కూడా అలానే ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎర్రినాడుపాకులు అనే ఊరు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి చింతలంతల టెంపుల్ అయితే వస్తుంది. మీరు చూసుకోవచ్చు కొండల మధ్యలో మీకైతే రోడ్డు కనిపిస్తుంది. అలానే ఆ రోడ్డు దగ్గర మనం వెళ్ళామనుకోండి, మనకి ఆ కొండపైన రోడ్ కూడా కనబడుతుంది. కొండపైన రోడ్ అయితే చాలా అద్భుతంగా వేశారు. ఆ రోడ్ అలా వేయడం వల్ల ఆ రోడ్లో ట్రావెల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇంతకుముందు మాత్రం చాలా భయంకరంగా ఉండేది. ఇంతకుముందు వీడియో మాత్రం చూడడం మిస్ అవ్వకండి, ఖచ్చితంగా నేనైతే డిస్క్రిప్షన్లో ఉంచుతాను. సో మనమైతే ఎర్రినాడుపాకులు ఊరు దాటాం. ఆ ఊరు దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో మనకి చింతలంతల టెంపుల్ అయితే ఉంటుంది. మరి అలా ముందుకైతే వెళ్దామా మరి. ఫైనలీ మనమైతే ఘాట్ దగ్గరకు వస్తాం. ఆ ముందు మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో అదే ఘాట్, రైట్ సైడ్ కనిపించేది చింతలంతల టెంపుల్. మీకు నేను ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను అక్కడ ఘాట్ ఎలా ఉందనేది. అప్కమింగ్ వీడియోలో ఆ ఘాట్ మొత్తాన్ని స్కై వ్యూలో చూపిస్తాను. ఆ వీడియో మాత్రం మిస్ అవ్వకండి, చాలా చాలా బాగుంటుంది. అలానే ఆ ఘాట్లో నేను ట్రావెల్ చేశాను. ట్రావెల్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ముందు మనకి ఘాట్లో రోడ్ కనిపిస్తుంది. అలా ముందుకు వెళ్ళి కొన్ని టర్న్స్ ఉంటాయి. ఆ టర్న్స్ని తిరుక్కుంటూ మనం ఈ కొండనెక్కి అటువైపు అయితే వెళ్తాం. అలా వెళ్ళిన తర్వాత అటువైపు కూడా రోడ్ అయితే ఉంటుంది. ఆ రోడ్ని మీరు రేపటి వీడియోలో క్లియర్గా చూస్తారు. అండ్ అలానే నేను రైడ్ చేసిన వీడియో కూడా రేపటి వీడియోలో చూస్తారు. ఈ హైవే వేయడం వల్ల ఏజెన్సీ ఏరియాస్లో రోడ్ కనెక్టివిటీ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం ఏజెన్సీ ఏరియాస్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం, కానీ ఇప్పుడు ఈజీగా ఇలాంటి హైవేస్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల వెళ్ళిపోతున్నాం. సో మీరు చూస్తున్నారుగా, ముందు మీకు క్లియర్గా కనిపిస్తుంది అక్కడ రోడ్ ఎలా ఉందనేది. రేపటి వీడియోలో చాలా చాలా క్లియర్గా చూపిస్తాను. మీరైతే వీడియోని పూర్తిగా చూసారు కదా, రేపటి వీడియోని కూడా పూర్తిగా చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో కిందకి వెళ్ళిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఆ రూట్లో బస్సులు ఎలా తిరుగుతున్నాయి అనేది. బస్సులు అయితే మాత్రం ముఖ్యంగా తిరిగేవి పల్లె వెలుగు బస్సులు ఉంటాయి. ఆ పల్లె వెలుగు బస్సులు ఆ చుట్టుపక్కల ఉండే ఊర్లకైతే తిరుగుతాయి. మరి మీలో ఎంతమంది ఈ పల్లె వెలుగు బస్సులో ట్రావెల్ చేస్తారో కూడా కామెంట్ చేయండి.
సో చూస్తున్నారు కదా, మీకు క్లియర్ కనిపిస్తుంది బస్సు అయితే వస్తుంది. ఆ బస్సు వెళ్ళిపోగానే నేనైతే వీడియో అనేది రన్ చేస్తాను. నేనైతే ఆ బస్సు ముందుకు వెళ్తాను అనుకున్నాను, కానీ ముందుకు వెళ్ళలేదు. బస్సు అయితే ఇక్కడ ఆగింది, ఎందుకంటే ప్యాసింజర్స్ ఇక్కడ దిగడానికి బస్సు అయితే ఆగింది. వాళ్ళు దిగిపోగానే బస్సు అయితే వెళ్ళిపోతుంది. విజువల్స్ ఎలా వచ్చాయనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అలానే చూస్తున్నారు కదా, ప్రస్తుతం మనకి ఇలా మెట్రో రోడ్ కనిపిస్తుంది, కానీ ప్రస్తుతం ఈ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే మీకు మన నేషనల్ హైవే 516లోని కేటీపేట బైపాస్ నుంచి చింతలమ్మ తల్లి టెంపుల్ వరకు చూపించాను. రోడ్ వరకు వెళ్ళాలని చూపించాను. ప్రీవియస్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది రోడ్ ఎలా ఉంటుంది అనేది. డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది ఆ వీడియో. అండ్ ఇంకా మనం ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మరి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.